హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ద వాయిస్ జడ్జ్మెంట్ ఈ చాప్టర్లో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, చూడండి. ఇంతకుముందు పార్ట్లో మనము హోమోఫోన్స్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం కదా. Homophones are words, they are pronounced in the same way, but they are different in spellings and meanings. Homophones అంటే ఒకే విధంగా పలికే పదాలు, కానీ వాటికి స్పెల్లింగ్, అర్థము వేరువేరుగా ఉంటాయి అనేది నేర్చుకున్నారు కదా. అలాగే ఇవన్నీ ఫిల్ చేశారు కదా, ఈ సెంటెన్సెస్ అన్ని రాసేశారు కదా. ఈ పార్ట్లో మనము గ్రామర్ నేర్చుకుందాం. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు, చదవండి. ద పూర్ ట్రావెలర్ ఈస్ కంటిన్యూయింగ్ హిస్ జర్నీ. ద పూర్ ట్రావెలర్ ఈస్ కంటిన్యూయింగ్ హిస్ జర్నీ. ఆ పేద ప్రయాణికుడు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ పేద ప్రయాణికుడు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక్కడ అండర్లైన్ చేశాను కదా, ఈ అండర్లైన్ చేసిన ఒకసారి బాగా గమనించండి. ద పూర్ ట్రావెలర్, పేద ప్రయాణికుడు, ఆ పేద ప్రయాణికుడు. ఈజ్ కంటిన్యూయింగ్ హిస్ జర్నీ, అతని ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ రెండు గమనించారు కదా. ఇందులో ద పూర్ ట్రావెలర్ అనేది ఏంటి? రైట్, సబ్జెక్ట్. మనం సెంటెన్స్ లో ఎవరి గురించి మాట్లాడుతున్నామో అది సబ్జెక్ట్ అవుతుంది కదా. అంటే ఇక్కడ ద పూర్ ట్రావెలర్ అనేది సబ్జెక్ట్. ఈజ్ అన్నది వర్బ్. ఈజ్ అన్నది వర్బ్ అంటే హెల్పింగ్ వర్బ్. ప్రస్తుతానికి అదే వర్బ్ మనకి. ఈజ్ అన్నది వర్బ్. కంటిన్యూయింగ్ అంటే కొనసాగిస్తూ ఉన్నాడు, ఇది యాక్చువల్ వర్బ్, కాకపోతే ఐఎన్జి ఫామ్ లో ఉంది కదా, కాబట్టి మనకి ఈజ్ అన్నది వర్బ్ గా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఒకసారి గమనించండి, ద పూర్ ట్రావెలర్ అన్నది సింగులరా ప్లూరలా? రైట్, సబ్జెక్ట్ అన్నది సింగులర్ కదా. వర్బ్ ఈజ్ అన్నది సింగులరా ప్లూరలా? మనకి వర్బ్స్ ఏమున్నాయి? హెల్పింగ్ వర్బ్స్ మీకు ఆల్రెడీ కింది తరగతుల్లో నేర్చుకున్నారు కదా. ఈజ్, ఆర్, యామ్, ఈ మూడు వర్బ్స్ గురించి, హెల్పింగ్ వర్బ్స్ గురించి. యామ్ అన్నది ఎప్పుడు యూజ్ చేస్తాం? ఐ అనేది వాడుతున్నామంటే సబ్జెక్టు, దాని తర్వాత యామ్ వాడతాం కదా. అలాగే ప్లూరల్, బహువచనానికి ఆర్ వాడతాం కదా. దే ఆర్, లేకపోతే దీస్ ఆర్, ఇట్లాంటి వాటికి. ఈజ్ అన్నది సింగులర్కి వాడతాం కదా. హీ ఈజ్, ఇట్ ఈజ్, దట్ ఈజ్, సి ఈజ్, ఇట్లా దానికి ఈజ్ వాడతాం కదా. అంటే ఇప్పుడు ఇదేమో సింగులర్, ఇదేమో ప్లూరల్. యామ్ అన్నది కూడా సింగులరే, కాకపోతే అది ఓన్లీ ఐకి మాత్రమే వాడతాం, మిగతా దేనికి వాడాం. కాబట్టి ఇప్పుడు మనకి ఈజ్ అన్నది సింగులరా ప్లూరలా? రైట్, వర్బ్ కూడా సింగులరే కదా. వర్బ్ సింగులరే. అలాగే మీకు ఆల్రెడీ గుర్తున్నాయి కదా, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటే ఏంటో. ఫస్ట్ పర్సన్ అంటే మనకి ఎవరైతే మాట్లాడుతున్నారో, ఆ సెంటెన్స్ని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఫస్ట్ పర్సన్ అవుతారు. అంటే ఆ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్టే ఆ సెంటెన్స్ చెప్తూ ఉంటే అది ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ అంటే
ఆ సెంటెన్స్ చెప్తున్న వ్యక్తి ఎవరికి చెప్తున్నాడో, అంటే ఎవరైతే వింటున్నారో వాళ్ళని ఆ సెంటెన్స్ లో సబ్జెక్ట్ గా పెడితే అది సెకండ్ పర్సన్. ఆ సబ్జెక్ట్ వింటున్న వ్యక్తి అయితే సెకండ్ పర్సన్. అలాగే థర్డ్ పర్సన్, మాట్లాడుతున్న వ్యక్తి వింటున్న వ్యక్తి కాకుండా మూడవ వ్యక్తి సబ్జెక్ట్ గా వస్తే అది థర్డ్ పర్సన్ అవుతుంది. ఇక్కడ ద పూర్ ట్రావెలర్ ఈజ్ కంటిన్యూయింగ్ హిస్ జర్నీ. ఆ పేద ప్రయాణికుడు అతని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు అని చెప్పుకుంటున్నాం. మనం చెప్పుకుంటున్నాం కానీ మనం పూర్ ట్రావెలరా? మనం కాదు కదా పూర్ ట్రావెలర్, అతను వేరే అతను కదా. ఆ పూర్ ట్రావెలర్ గురించి మనం చెప్పుకుంటున్నాం, నేను మీకు ఆ సెంటెన్స్ చెప్తున్నా కదా. అంటే మనకి సబ్జెక్ట్, మన సెంటెన్స్ లో సబ్జెక్ట్ ద పూర్ ట్రావెలర్ అనేది థర్డ్ పర్సన్. మాట్లాడుతున్న నేను కాదు, వింటున్న మీరు కాదు, సబ్జెక్ట్ వేరొక అతను కాబట్టి అది థర్డ్ పర్సన్ కదా. సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్. అలాగే వర్బ్, మనం ఏం వాడాం? వర్బ్ ఈజ్. ఈజ్ అన్నది ఎప్పుడు థర్డ్ పర్సన్కే వస్తుంది. హీ ఈజ్, దిస్ ఈజ్, దట్ ఈజ్, ఇట్లా థర్డ్ పర్సన్ మాత్రమే వస్తుంది. మీకు గుర్తున్నాయి కదా, థర్డ్ పర్సన్ లో సింగులర్ అయితే థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, దట్, ఇవి థర్డ్ పర్సన్ సింగులర్ లో వచ్చే ప్రొనౌన్స్ కదా. ఇక్కడ ద పూర్ ట్రావెలర్ అన్నప్పుడు అది హీ కిందకే వస్తుంది కదా. ఆ పేద ప్రయాణికుడు, అతను మగవాడు కాబట్టి హీ కిందకి వస్తుంది కదా, అతను అని. కాబట్టి వర్బ్ కూడా థర్డ్ పర్సనే. అంటే సబ్జెక్ట్ సింగులరే, వర్బ్ సింగులరే. సబ్జెక్ట్ థర్డ్ పర్సనే, వర్బ్ థర్డ్ పర్సనే. అర్థమైంది కదా. అంటే సబ్జెక్టు దానికి ఉన్న వర్బ్ ఈ రెండు కూడా నంబర్ వైజ్, అంటే సింగులరా ప్లూరలా అన్న దాని ప్రకారము ఒకటే అయి ఉండాలి, రెండు సింగులరే అయి ఉండాలి అయితే, లేదా రెండు ప్లూరలే అయి ఉండాలి. అలాగే పర్సన్ వైజ్, ఏ పర్సన్, ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సన్ అన్నప్పుడు సబ్జెక్టు ఏ పర్సన్ అయితే వర్బ్ కూడా అదే పర్సన్దే వాడాలి కదా. ఆ విధంగా రాస్తేనే ఇంగ్లీష్లో సెంటెన్స్ కరెక్ట్గా ఉన్నట్టు. సబ్జెక్ట్ ఏ నంబర్ ఉంటుందో వర్బ్ కూడా అదే నంబర్గా ఉండాలి, సింగులరా ప్లూరలా అనేది. సబ్జెక్ట్ ఏ పర్సన్ ఉంటుందో వర్బ్ కూడా అదే పర్సన్ ఉండాలి. సబ్జెక్ట్ అండ్ ద వర్బ్ ఇన్ ఎ సెంటెన్స్ షుడ్ అగ్రీ విత్ ఈచ్ అదర్. సబ్జెక్ట్ అండ్ ద వర్బ్ ఇన్ ఎ సెంటెన్స్ షుడ్ అగ్రీ. షుడ్ అగ్రీ అంటే ఖచ్చితంగా ఏకీభవించాల్సిందే. విత్ ఈచ్ అదర్, ఒకదాంతో ఒకటి ఏకీభవించాలి. సబ్జెక్టు వర్బ్ ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి ఏకీభవించాలి, అప్పుడే అది సెంటెన్స్ కరెక్ట్గా ఉన్నట్టు. అది కూడా ఏ ఏ విధంగా ఏకీభవించాలి? ఇన్ నంబర్, నంబర్ ప్రకారం. సింగులర్ అయితే సింగులర్, ప్లూరల్ అయితే ప్లూరల్. అలాగే పర్సన్ ప్రకారం, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, వీటిల్లో సబ్జెక్ట్ ఏ పర్సన్ అయితే వర్బ్ కూడా అదే పర్సన్. అర్థమైంది కదా. సబ్జెక్టు వర్బ్ ఎప్పుడు కూడా నంబర్ వైజ్, పర్సన్ వైజ్ షుడ్ అగ్రీ విత్ ఈచ్ అదర్, రెండు కూడా ఎప్పుడు ఏకీభవించాలి. ఇప్పుడు ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, అవి చదివి వినిపిస్తాను, వినండి. ద పాట్ ఈజ్ ఆన్ ద ఫైర్. ఇక్కడ ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏంటి? మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ద పాట్, ఆ కుండ, ఈజ్ ఆన్ ద ఫైర్, ఆ కుండ నిప్పు మీద ఉంది, మంట మీద ఉంది కదా. ఇక్కడ సబ్జెక్ట్ ఏమో ద పాట్, వర్బ్ ఏమో ఈజ్ కదా. ఇక్కడ కూడా మనం ద పాట్ అంటే ఒక వస్తువు గురించి, అది థర్డ్ పర్సన్ కదా. సబ్జెక్ట్ అనేది ఇక్కడ థర్డ్ పర్సన్. వర్బ్ కూడా ఈజ్ అన్నది థర్డ్ పర్సన్ కిందకి వస్తుంది అనుకున్నాం కదా ఇందాకే. అలాగే ద పాట్, ఆ కుండ అన్నది సింగులర్,
కదా. ఈజ్ అన్నది కూడా సింగులర్కే వాడతాం కదా. ద పాట్ ఈజ్ ఆన్ ద ఫైర్. ఆ కుండ మంట మీద ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ రెండు ఒకదాంతో ఒకటి ఏకీభవిస్తున్నాయి కదా. అలాగే సెకండ్ది, సెవరల్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద ఈటింగ్ హౌస్. చాలా మంది జనాలు ఆ ఈటింగ్ హౌస్, ఆ భోజనశాలలో కూర్చుని ఉన్నారు. ఆ భోజనశాలలో చాలా మంది ప్రజలు కూర్చుని ఉన్నారు. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? కొంతమంది ప్రజల గురించి కదా. ఆ ప్రజల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది థర్డ్ పర్సన్ కదా. సబ్జెక్ట్ సెవరల్ పీపుల్ అన్నది. పీపుల్ అంటేనే ప్రజలు లేదా జనాలు, పీపుల్ అంటేనే ప్లూరల్ కదా. కాబట్టి ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేది ప్లూరల్. అలాగే వర్బ్ ఆర్, మనం ఇందాకే అనుకున్నాం కదా, ఈజ్ అన్నది సింగులర్, ఆర్ అన్నది ప్లూరల్. కాబట్టి ఇక్కడ వర్బ్ కూడా ప్లూరలే వచ్చింది. తర్వాత పర్సన్ వైజ్ చూద్దాం. సెవరల్ పీపుల్ అన్నది థర్డ్ పర్సన్ కదా, మనం వేరొకరి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది థర్డ్ పర్సన్. ఆర్ అన్నది కూడా ఈజ్ ఎలాగైతే థర్డ్ పర్సన్ వాడతామో, ఆర్ అన్నది థర్డ్ పర్సన్ కానీ మనము సెకండ్ పర్సన్ కూడా వాడతాం. కానీ ఇక్కడ మనం థర్డ్ పర్సన్ లాగా వాడుతున్నాం ఆర్ని. కాబట్టి ఇది కూడా అగ్రీయింగ్. కాబట్టి సబ్జెక్టు వర్బ్ రెండు ఒకదాంతో ఒకటి ఏకీభవిస్తున్నాయి. ఐ ఆమ్ వెరీ హంగ్రీ. నేను చాలా ఆకలిగా ఉన్నాను. ద పూర్ మ్యాన్ థాట్. ఆ పేదగాడు ఏమనుకున్నాడంటే నేను చాలా ఆకలిగా ఉన్నాను అనుకున్నాడు. ఈ మాటలు ఎవరు అంటున్నారు? ఐ ఆమ్ వెరీ హంగ్రీ అని ఆ పేదవాడే కదా, అతనే అంటున్నాడు. చెప్పే వ్యక్తే తన గురించి తానే చెప్తున్నాడు కదా. ఐ ఆమ్ వెరీ హంగ్రీ, నేను చాలా ఆకలిగా ఉన్నాను అనేది ఆ పేదవాడే అనుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి, ఇక్కడ ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఐ అన్నది రెండు ఒకరే కాబట్టి ఇది సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్కి వస్తుంది కదా. అలాగే యామ్, మనం ఇందాకే అనుకున్నాము, యామ్ అన్నది కేవలం ఐకి మాత్రమే వస్తుంది. యామ్ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్కి అయితేనే వస్తుంది అని కదా. ఫస్ట్ పర్సన్ సింగులర్కి మాత్రమే వస్తుంది అని తెలుసు కదా మనకి ఆల్రెడీ. కాబట్టి ఇక్కడ వర్బ్ కూడా ఫస్ట్ పర్సనే. అలాగే ఐ, నేను అన్నది సింగులర్, యామ్ అన్నది కూడా సింగులర్కే వాడతాం. నాలుగవది, యు ఆర్ నాట్ సపోజ్ టు స్టాండ్ హియర్. నువ్వు ఇక్కడ నిలబడకూడదు. యు ఆర్ నాట్ సపోజ్ టు స్టాండ్ హియర్, నువ్వు ఇక్కడ నిలబడి ఉండకూడదు. ద ఈటింగ్ హౌస్ కీపర్ టోల్డ్ ద పూర్ మ్యాన్. ఆ భోజనశాలలో ఉన్న కీపర్ ఆ పూర్ మ్యాన్కి, ఆ పేద వ్యక్తికి చెప్పాడు ఏమని, నువ్వు ఇక్కడ నిలబడి ఉండకూడదు అని. ఎవరితో మాట్లాడుతున్నారు? ఈటింగ్ హౌస్ కీపరు ఆ పూర్ మ్యాన్తో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం చెప్పింది ఎవరు? యు ఆర్ నాట్ సపోజ్ టు స్టాండ్ హియర్ అన్న వాక్యాన్ని చెప్పింది ఈటింగ్ హౌస్ కీపర్, విన్నది పూర్ మ్యాన్. ఇతను ఈటింగ్ హౌస్ కీపర్ పూర్ మ్యాన్కే చెప్తున్నాడు కదా. కాబట్టి ఇక్కడ యు అన్న సబ్జెక్ట్ సెకండ్ పర్సన్ అవుతుంది. సబ్జెక్ట్ ఇక్కడ సెకండ్ పర్సన్, వింటున్న వ్యక్తి కదా యు అంటే. ఆర్, యు ఆర్ ఇక్కడ సింగులర్, యు అన్నది పూర్ మ్యాన్ ఒక్కడే కదా. కానీ మనము యు అన్నది ఎప్పుడు కూడా సింగులర్కి ప్లూరల్కి రెండింటికి యూనే వాడతాం. అలాగే ఆర్ కూడా సింగులర్కి ప్లూరల్కి సెకండ్ పర్సన్లో సింగులర్కి ప్లూరల్కి రెండింటికి ఆర్ వాడతాం, రెండింటికి యూనే వాడతాం కదా. కాబట్టి ఇక్కడ రెండు అగ్రీయింగ్ విత్ ఈచ్ అదర్. వర్బ్ కూడా సెకండ్ పర్సనే.
యు అన్నప్పుడు ఇక్కడ సింగులరే, వర్బ్ కూడా సింగులరే, కాబట్టి ఇక్కడ కూడా మ్యాచ్ అవుతున్నాయి. ద పూర్ మ్యాన్ వాజ్ వాకింగ్. ఆ పేదవాడు నడుస్తూ ఉండేవాడు. ఆ పేదవాడు నడుస్తూ ఉండేవాడు. ఇప్పుడు కాదు, గతంలో, పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ లో అతను నడుస్తూ ఉండేవాడు కదా. ఇక్కడ సబ్జెక్ట్ ద పూర్ మ్యాన్. సబ్జెక్ట్ పూర్ మ్యాన్ అనేది సింగులర్. అలాగే వాజ్. వాజ్ అన్నది ఈజ్ మనము ప్రెజెంట్ లో వాడతాం కదా, ఈజ్ ప్రెజెంట్ టెన్స్ లో వాడతాము. వాజ్ అన్నది పాస్ట్ టెన్స్ లో వాడతాం, అంతే తేడా. ఇక్కడ వర్బ్ అన్నది కూడా సింగులరే. ఈజ్ ఎలా సింగులరో వాజ్ అనేది కూడా సింగులరే. అంటే సబ్జెక్టు వర్బ్ రెండు సింగులరే. అలాగే పర్సన్, ద పూర్ మ్యాన్ వాజ్ వాకింగ్. ఆ పేదవాడు నడుస్తూ ఉండేవాడు అనేది చెప్పుకుంటున్నామంటే మనం ఏమని పూర్ మ్యాన్ గురించి మాట్లాడుతున్నాం, అంటే అది థర్డ్ పర్సన్. ఇక్కడ వాజ్ కూడా థర్డ్ పర్సన్ కి వాడతాం కదా. అలాగే టెన్స్ కూడా చూడండి. టెన్స్, ద పూర్ మ్యాన్ వాజ్ వాకింగ్. ఇక్కడ వాజ్ అన్నది పాస్ట్ టెన్స్. మనకి సబ్జెక్ట్కి ఎలాగో టెన్స్ అనేది ఉండదు కదా, కాబట్టి అదేం ప్రాబ్లం లేదు. తర్వాత ద మీట్ బాల్స్ వర్ గివింగ్ ఏ గుడ్ స్మెల్. ఆ మాంసం ఉండలు గివింగ్ ఏ గుడ్ స్మెల్, మంచి వాసనని ఇస్తూ ఉండేవి. మనం జరిగిపోయిన దాని గురించి చెప్తున్నాం కదా, కాబట్టి మనం పాస్ట్ టెన్స్ లో చెప్తున్నాం. ఇక్కడ సబ్జెక్ట్ మీట్ బాల్స్, ఆ మాంస ముద్దల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది సబ్జెక్ట్. ఇక్కడ వర్ అన్నది ఇది కూడా వర్బ్, అది కూడా ప్లూరల్ ఉంది. ద మీట్ బాల్స్, ఆ మాంసం ముద్దలు అన్నది కూడా ప్లూరలే కదా, రెండు ప్లూరలే. అలాగే ద మీట్ బాల్స్ అన్నది థర్డ్ పర్సన్, మనం వర్ అన్నది థర్డ్ పర్సన్కే వాడతాం. అర్థమయ్యే కదా. ప్రతి సెంటెన్స్ లోను సబ్జెక్ట్ వర్బ్ పర్సన్ వైజ్ గాను నంబర్ వైజ్ గాను రెండు కూడా ఒకేలా ఉండాలి, అప్పుడే అది సెంటెన్స్ కరెక్ట్ గా ఉంటుంది. మనం ఆలోచిస్తే మనం సింగులర్ సబ్జెక్ట్ కి సింగులర్ వర్బ్సే తీసుకున్నాం, ప్లూరల్ సబ్జెక్ట్స్ కి ప్లూరల్ వర్బ్సే తీసుకున్నాం కదా. సింగులర్ సబ్జెక్ట్ అయితే వర్బ్ కూడా సింగులరే, ప్లూరల్ సబ్జెక్ట్ అయితే వర్బ్ కూడా ప్లూరలే కదా. మనము ఇక్కడ వర్బ్స్ రకరకాలుగా వాడాం. ఈజు, ఆరు, యామ్, వాజు, వర్, ఇవన్నీ వర్బ్స్ వాడాం కదా. వి యూజ్ ఈజ్ వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్. మనము సింగులర్ అయినప్పుడు సబ్జెక్ట్ ఈజ్ వాడతాం. అలాగే ఆర్ వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ ప్లూరల్. సబ్జెక్ట్ ప్లూరల్ అయినప్పుడు ఆర్ వాడతాం. వి యూజ్ యామ్ విత్ ద పర్సనల్ ప్రొనౌన్ ఐ. మనం పర్సనల్ ప్రొనౌన్ అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ ని మనము పర్సనల్ ప్రొనౌన్ అని కూడా అంటాం, ఎందుకంటే ఇది దానికి మాత్రమే వస్తుంది కాబట్టి ఐ అన్నది. అప్పుడు మనము ఐకి యామ్ వాడతాం. అండ్ ఆర్ విత్ ద ప్రొనౌన్ యు వెన్ ద వర్బ్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్. ఈజు, ఆరు, యామ్, ఆర్, ఇవి మూడు కూడా మనము ప్రెజెంట్ టెన్స్ లో వాడతాము కదా. ఆర్ అన్నది ప్రొనౌన్ యూతో వాడతాం. యు అన్నది మనకి సెకండ్ పర్సన్, సింగులర్ కి ప్లూరల్ కి రెండింటికి అదే. అలాగే వి యూజ్ వాజ్ వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్. సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు వాజ్ వాడతాం. అండ్ వర్ వెన్ సబ్జెక్ట్ ఈజ్ ప్లూరల్. సబ్జెక్ట్ ప్లూరల్ అయినప్పుడు వర్ వాడతాం. వాజ్ ఈజ్ యూజ్డ్ విత్ ద ప్రొనౌన్ ఐ. మనకి పర్సనల్ ప్రొనౌన్ ఐకి వాజ్ కూడా వాడతాం, అది పాస్ట్ టెన్స్ లో.
and were is used with the pronoun you when the verb is in past tense. మనకి వర్బ్ అనేది పాస్ట్ టెన్స్ లో ఉన్నప్పుడు, అంటే గతంలో జరిగిపోయిన కాలంలో ఉన్నప్పుడు మనం వాజు వర్రు వాడతాం. వాజ్ అన్నది సింగులర్ కి వాడతాం, వర్ అన్నది ప్లూరల్ కి వాడతాం. నెక్స్ట్ మీకు యాక్టివిటీ 4 ఇచ్చాడు చూడండి. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, వాటిల్లో వర్బ్ ప్లేస్ లో ఖాళీగా ఉంది. ఆ వర్బ్ ప్లేస్ లో మీరు ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ, వాజ్ కానీ, వర్ కానీ యూజ్ చేసి ఆ సెంటెన్సెస్ కంప్లీట్ చేయాలి. ఇదంతా కంప్లీట్ చేయండి. రాశారు కదా? ఇప్పుడు ఒకసారి నేను రాసినవి మీరు రాసినవి చెక్ చేసుకోండి, కరెక్ట్గా రాశారా లేదో. తప్పు రాసుంటే ఎక్కడ ఎందుకు తప్పు రాశారు అనేది చూసుకొని నేర్చుకోండి. మళ్ళీ ఇంకొకసారి వీడియో చూడండి. ఐ ఆమ్ ఏ స్టూడెంట్. ఇక్కడ యామ్ వాడాం. ఎందుకు? ఐ అన్నది సబ్జెక్ట్ సింగులర్, అలాగే అది పర్సనల్ ప్రొనౌన్ కదా. అలాగే ఈ వాక్యం ఏ టెన్స్ లో ఉంది? ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా? ఐ ఆమ్ ఏ స్టూడెంట్. నేను ఒక విద్యార్థిని. నేను ఒక విద్యార్థిని అంటే అది ప్రెజెంట్ టెన్స్ అనే కదా. మనం పాస్ట్ టెన్స్ సంబంధించి ఏమీ చెప్పట్లేదు. ఇంతకు ముందు నేను విద్యార్థిని కాదు, నేను విద్యార్థిని అంతే. కాబట్టి ఇది ప్రెజెంట్ టెన్స్. కాబట్టి ఐకి యామ్ వస్తుంది వర్బ్. ద కౌస్ ఆర్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. ఆ ఆవులు పొలంలో మేస్తూ ఉన్నాయి. ఆ మైదానంలో లేదా పొలంలో. ఫీల్డ్ అంటే మైదానము లేదా పొలము. ఆ ఆవులు పొలంలో మేస్తూ ఉన్నాయి. ఆ ఆవులు పొలంలో మేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఆర్ వాడాం. ఎందుకు? ఆ ఆవులు పొలంలో మేస్తూ ఉన్నాయి అన్నది ప్రెజెంట్ టెన్స్. అలాగే సబ్జెక్ట్ ద కౌస్ కదా, ఆవుల గురించి కదా మాట్లాడుతున్నాం. సబ్జెక్ట్ ద కౌస్ అనేది ప్లూరల్ ఉంది కాబట్టి మనము ఆర్ వాడుతున్నాం. తేజ వాజ్ బిజీ ఎట్ వర్క్ ఎస్టర్డే. నిన్న తేజ పనిలో బిజీగా ఉన్నాడు కదా. ఇది ఎస్టర్డే అంటే నిన్న జరిగిపోయింది, పాస్ట్ టెన్స్. కాబట్టి వాజ్ వాడాం. వాజే ఎందుకు వాడాము అంటే తేజ గురించి మాట్లాడుతున్నాం. అతను ఒక్కడే కదా, సింగులర్ కాబట్టి మనము వాజ్ వాడాం. ప్లూరల్ అయితే వర్ వాడేవాళ్ళం కదా. ద మంకీ ఈజ్ ఆన్ ఏ ట్రీ. ఆ కోతి చెట్టు మీద ఉంది. ఇది ఫ్యూచర్ టెన్సా, ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా? ప్రెజెంట్ టెన్స్ కదా. ద మంకీ ఈజ్ ఆన్ ఏ ట్రీ. ఆ కోతి చెట్టు మీద ఉంది. ఆ కోతి అన్నది థర్డ్ పర్సన్ కదా, థర్డ్ పర్సన్ కాబట్టి ఈజ్. అలాగే ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఈజ్, సింగులర్ కాబట్టి ఈజ్ కదా. ద బాయ్ ఈజ్ గోయింగ్ టు స్కూల్. ఆ అబ్బాయి స్కూలుకు వెళ్తూ ఉన్నాడు. ఆ అబ్బాయి స్కూల్కి వెళ్తూ ఉన్నాడు అన్నది ప్రెజెంట్ టెన్సే కదా. అలాగే ఆ అబ్బాయి అన్నది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం ఈజ్ వాడాం. ద ఫ్లవర్స్ ఆర్ కలర్ఫుల్. ఆ పూలు రంగురంగులుగా ఉన్నాయి. ఆ పూలు రంగులుగా ఉన్నాయి అన్నది ప్రెజెంట్ టెన్సే కదా, ప్రెజెంట్ టెన్సే కాబట్టి. అలాగే ద ఫ్లవర్స్ అన్నది థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి మనం ఆర్ వాడాం. వేర్ వర్ యూ లాస్ట్ వీక్.
వేర్ వర్ యూ లాస్ట్ వీక్. వేర్ వర్ యూ అంటే నువ్వు ఎక్కడ ఉంటివి. లాస్ట్ వీక్ పోయిన వారం నువ్వు ఎక్కడ ఉంటివి. ఇక్కడ ఈ క్వశ్చన్ వేరొక అతన్ని అడుగుతున్నాడు, అతనితోనే మాట్లాడుతూ అతన్ని అడుగుతున్నాడు కదా, నువ్వు లాస్ట్ వీక్ పోయిన వారం నువ్వు ఎక్కడ ఉంటివి అని. ఇది పాస్ట్ టెన్స్ కదా, లాస్ట్ వీక్ అంటే పోయిన వారం జరిగిపోయిండేది కాబట్టి అది పాస్ట్ టెన్స్. అలాగే సబ్జెక్ట్ యూ కదా, వేర్ వర్ యూ. ఇక్కడ సబ్జెక్ట్ యూ. యూ అన్నది మనకి సెకండ్ పర్సన్ కాబట్టి సెకండ్ పర్సన్ పాస్ట్ టెన్స్ కాబట్టి వర్ అన్నది వాడుతున్నాం, వర్బ్. షీ వాజ్ అన్వెల్ లాస్ట్ మంత్. పోయిన నెల ఆమెకు ఆరోగ్యం బాగలేదు. షీ వాజ్ అన్వెల్, ఆమె జబ్బు పడింది. పోయిన నెల, పోయిన నెల అన్నది కూడా మనకి పాస్ట్ టెన్స్. అలాగే షీ అన్నది సబ్జెక్ట్ కదా, షీ అన్నది థర్డ్ పర్సన్ సింగులర్. పాస్ట్ టెన్స్ లో థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వాజ్ వాడుతున్నాం. విజయ్ ఈజ్ మై కజిన్. విజయ్ అనే అతను నా కజిన్. కజిన్ అంటే బామ్మర్ది కావచ్చు, పెద్దమ్మ కొడుకు, పిన్నమ్మ కొడుకు, అత్త కొడుకు, ఇలా కజిన్ అంటే. విజయ్ ఈజ్ మై కజిన్. విజయ్ నా కజిన్. ఇక్కడ మనకి ప్రెజెంట్ టెన్సే కదా ఇది. విజయ్ అనే అతను నా కజిన్ అన్నది ప్రెజెంట్ టెన్స్. అలాగే విజయ్ అన్నది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ప్రెజెంట్ టెన్స్ లో థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈజ్ వాడాం. ఐ ఆమ్ గుడ్ ఎట్ డ్రాయింగ్. నేను డ్రాయింగ్ బాగా వేయగలను, నేను డ్రాయింగ్ లో ప్రావీణ్యం నాకు ఉంది అని. ఇది కూడా ప్రెజెంట్ టెన్సే కదా. అలాగే ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి ప్రెజెంట్ టెన్స్ లో యామ్ వాడుతున్నాం. అర్థమయ్యాయి కదా. మీరు ఎక్కడైనా తప్పులు చేసుంటే నేను రీజన్స్ చెప్పా కదా ఏది ఎందుకు వాడుతున్నాం కరెక్ట్ గాని, ఆ రీజన్స్ ఒకసారి మళ్ళీ వీడియో చూసి అర్థం చేసుకొని ఈసారి కరెక్ట్గా చేయండి. ఇన్ ద ప్రెజెంట్ టెన్స్ నౌన్స్ అండ్ వర్బ్స్ కంబైన్ ఇన్ అన్ ఇంట్రెస్టింగ్ వే. ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ లో మనకి, మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చదివారు కదా ఆల్రెడీ, దాంట్లో మీకు గుర్తుందా, మనకి వర్బ్ కి థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం కదా. వర్బ్ కి థర్డ్ పర్సన్ సింగులర్ అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం కదా. అందుకే మనకి ప్రెజెంట్ టెన్స్ లో యాక్చువల్ వర్బ్ అయితే, అంటే మనకి ఇంతవరకు మనం హెల్పింగ్ వర్బ్సే వాడాం. ఈజు, వాజు, వర్, ఆరు, యాము ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్. అవి కాకుండా మెయిన్ వర్బ్స్ వచ్చినప్పుడు మనకి ఈట్, స్టడీ ఇట్లాంటివి వచ్చినప్పుడు మనకి ఎస్ కలిపేయడం అనేది వేరేగా ఉంటుంది అనమాట. ఒకసారి అది ఎలా ఉంటుందో చూద్దాం. నౌన్స్ టేక్ ఎస్ టు ద సింగులర్ టు బికమ్ ప్లూరల్. మనకి ఆల్రెడీ తెలిసిందే ఇది. మనము నౌన్స్ నామవాచకాల్ని సింగులర్ నుంచి ప్లూరల్ కి మార్చాలంటే ఏం చేస్తాం, ఎస్ కలుపుతాం. చాలా వరకు అన్నిటికీ ఎస్ కలుపుతాము. కొన్ని ఇర్రెగ్యులర్ నౌన్స్ ఇట్లాంటివి వేరే వేరే వచ్చినప్పుడు వాటికి మాత్రం ఈఎస్ కానీ లేదా అసలు కలపకుండా పదమే మార్చడం ఇట్లాంటివి చేస్తాం. మీరు ఆల్రెడీ ఆ వీడియో కూడా 4వ తరగతిలో నేర్చుకున్నారు కదా. నౌన్స్ కి మనం మామూలుగా అయితే సింగులర్ నుంచి ప్లూరల్ చేయాలంటే ఎస్ కలుపుతాం. బట్ కానీ వర్బ్స్, వర్బ్స్ క్రియలు డ్రాప్ ఎస్ ఫ్రమ్ ద సింగులర్ ఫార్మ్ టు అగ్రీ విత్ ప్లూరల్ సబ్జెక్ట్. నౌన్స్ అనేది సబ్జెక్ట్ కదా, మనకి నామవాచకాలు అనేవి సబ్జెక్ట్ కదా. ఈ సబ్జెక్ట్తో వర్బ్ ఎప్పుడు అగ్రీ చేయాలి కదా. అగ్రీ చేయాలి అంటే అది సింగులర్ ఫామ్ లో ఉంటే ఇది సింగులర్ ఫామ్ లోనే ఉండాలి, అది ప్లూరల్ ఉంటే ఇది ప్లూరలే ఉండాలి కదా. కాబట్టి మనము ప్రెజెంట్ టెన్స్ లో నౌన్స్ కి, అంటే నౌన్స్ ని ప్లూరల్ చెయ్యాలి అన్నప్పుడు ఎస్ కలుపుతాం. కాబట్టి వర్బ్ లో సబ్జెక్ట్ ప్లూరల్ అయింది అంటే
వర్బ్లో ఎస్ తీసేస్తాం. మనం మామూలుగా అయితే ఎస్ కలుపుతాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వర్బ్కి ఎస్ కలుపుతాం ఎప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు. కానీ ఇక్కడ మనకి సబ్జెక్ట్ ప్లూరల్ అయితే మనం దీంట్లో వర్బ్లో ఎస్ని తీసేస్తాం. మీరు ఇక్కడ గమనించవచ్చు, మొదటి చిత్రంలో ఒకే ఒక కొంగ ఉంది. ఏం చేస్తుంది? ద క్రేన్ ఈట్స్ ఫిష్. ఆ కొంగ చేపల్ని తింటోంది లేదా చేపల్ని తింటుంది. ఆ కొంగ చేపల్ని తింటుంది. ద క్రేన్ ఈట్స్ ఫిష్. ఇక్కడ ద క్రేన్ అన్నది సబ్జెక్ట్ సింగులర్. దీంట్లో ఎస్ ఉందా చివరిలో? లేదు కదా, కాబట్టి -s అని పెట్టాం. సబ్జెక్ట్లో ఎస్ లేదు, చివరికి ఎస్ కలపలేదు కాబట్టి -s. ఇక్కడ ఈట్స్ థర్డ్ పర్సన్ సింగులర్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి సెంటెన్స్ ఈట్కి ఎస్ కలిపాం, ఈట్స్ అని కదా, కాబట్టి +s. కానీ ఈ రెండు సింగులరే. ఈట్స్ అన్నది ప్లూరల్ కాదు, అది వర్బ్ కదా, వర్బ్కి సింగులర్ ప్లూరల్ అనేది ఉండదు కదా. కాబట్టి ఈట్ అనేది ఈట్స్ అని ఉందంటే అది ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఎస్ కలిపాం, కానీ అది సింగులరే కాబట్టి ఇక్కడ +s అని పెట్టాం. అదే రెండో సెంటెన్స్ చూడండి, రెండో చిత్రంలో 2 కొంగలు ఉన్నాయి, ఆ 2 కూడా చేపలు తింటున్నాయి. క్రేన్స్ ఈట్ ఫిష్. కొంగలు చేపల్ని తింటాయి. కొంగలు చేపలని తింటాయి కదా. ఇక్కడ కొంగలు అన్నది ప్లూరల్. ఈట్ అన్నదానికి ఎస్ కలపలేదు ఇప్పుడు, ఎందుకంటే అది ప్లూరల్ కాబట్టి, సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంది కాబట్టి వర్బ్కి ఎస్ కలపట్లేదు. అందుకే సబ్జెక్ట్కి ఎస్ కలుపుతున్నాం ప్లూరల్ చేయడానికి, కాబట్టి ఇక్కడ +s అన్నాము. వర్బ్కి ఎస్ కలపట్లేదు కాబట్టి -s అంటున్నాం. అర్థమైంది కదా. అలాగే పర్సనల్ ప్రొనౌన్స్ ఐ అండ్ యు ఫాలో ద సేమ్ రూల్ యాజ్ ప్లూరల్స్. ఐ యు కూడా సేమ్ రూలే అప్లై అవుతుంది ప్లూరల్గా వాడేటప్పుడు. ఒకసారి సెంటెన్సెస్ అన్ని మీరు కంప్లీట్ చేయండి సేమ్ ఇలాగే. ఇక్కడ సెంటెన్స్ ఇచ్చారు, దాంట్లో వర్బ్కి ఎస్ యాడ్ చేయకుండా ఒకటి, ఎస్ యాడ్ చేసి ఒకటి ఇచ్చారు. ఆ సబ్జెక్టును బట్టి మీరు ఏ వర్బ్ యూజ్ చేయాలి అన్నది ఇక్కడ రాయండి. చేశారు కదా. ఇప్పుడు ఒకసారి నేను చేసినవి చూసి మీరు కరెక్ట్ కదా చెక్ చేసుకోండి. మొదటిది, హిస్ క్లాస్మేట్స్ స్టడీ బిఫోర్ ఎ టెస్ట్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏంటి? హిస్ క్లాస్మేట్స్, అతని తోటి విద్యార్థులు స్టడీ బిఫోర్ ఎ టెస్ట్, ఎగ్జామ్కి ముందు, టెస్ట్కు ముందు చదువుతారు. ఇక్కడ హిస్ క్లాస్మేట్స్, ఈ సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా? తన తోటి విద్యార్థులు కదా, ఇది ప్లూరల్ కాబట్టి మనకి సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్కి ఎస్ కలపము. ఇక్కడ IES కలుపుతున్నాము వర్బ్కి, అది కూడా కలపం, జస్ట్ వర్బ్ ఎలా ఉందో అలాగే వస్తుంది కదా. కాబట్టి స్టడీ. ఏ లేడీ లివ్స్ ఇన్ ఏ డిస్టెంట్ విలేజ్. ఒక లేడీ, ఒక ఆడమనిషి, లివ్స్ ఇన్ ఏ డిస్టెన్స్ విలేజ్, ఒక సుదూరమైన గ్రామంలో, ఒక డిస్టెంట్ విలేజ్, ఒక మారుమూల గ్రామంలో ఒక ఆడమనిషి నివసిస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏ లేడీ, ఇది సింగులరా ప్లూరలా? సింగులర్ కదా, కాబట్టి మనకి వర్బ్కి ఎస్ యాడ్ చేస్తాం. ఇక్కడ లివ్స్. వన్ ఆఫ్ ద కుకీస్ స్మెల్స్ నైస్. వన్ ఆఫ్ ద కుకీస్ స్మెల్స్ నైస్. ఆ కుకీస్లో ఒకటి మంచిగా వాసన వస్తుంది. ఇక్కడ మీరు కుకీస్ అంటే ప్లూరల్ కదా అని చెప్పేసి ప్లూరల్ అనుకొని ఉంటుంటారు, కానీ అలా కాదు. వన్ ఆఫ్ ద కుకీస్ అన్నారు, ఆ కుకీస్లో ఒకటి. మనం కుకీస్ అన్నిటి గురించి కాదు మాట్లాడుతుంది, ఆ కుకీస్ అన్నిట్లో ఒకటి.
ఇక్కడ సబ్జెక్ట్ ఇదంతా అవుతుంది. వన్ ఆఫ్ ద కుకీస్ అన్నది సబ్జెక్ట్. ఆ కుకీస్ అన్నిట్లో ఒక్కదాని గురించి మాట్లాడుతున్నాం మనం, కాబట్టి అది సింగులరే అవుతుంది. కాబట్టి ఇక్కడ సింగులర్ కాబట్టి మనకి ఎస్ యాడ్ చేస్తాం వర్బ్కి. వన్ ఆఫ్ ద కుకీస్ స్మెల్స్ నైస్. మనకి ఆ కుకీస్ లో ఒకటి మంచిగా వాసన వస్తుంది. క్యాట్స్ చేజ్ ర్యాట్స్. క్యాట్స్ పిల్లులు ఎలుకలని తరుముతాయి. క్యాట్స్ చేజ్ ర్యాట్స్. పిల్లులు ఎలుకలని తరుముతాయి కదా. ఇక్కడ సబ్జెక్టు క్యాట్స్. సబ్జెక్ట్ క్యాట్స్ అది ప్లూరల్ కాబట్టి మనకి వర్బ్కి ఎస్ యాడ్ చేయట్లేదు. ఎవ్రీబడి ఎంజాయ్స్ ఏ గుడ్ సాంగ్. ప్రతి ఒక్కరూ ఒక మంచి పాటని ఎంజాయ్ చేస్తారు, ఆనందిస్తారు. ప్రతి ఒక్కరూ ఒక మంచి పాటని ఆనందిస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవ్రీబడి అంటున్నాం, కానీ ఎవ్రీబడి అనేది ప్లూరల్ కాదు. ఇక్కడ ఎవ్రీబడి అన్నది సబ్జెక్ట్, అది సింగులర్ కాబట్టి మనకి ఎంజాయ్స్ అని ఎస్ యాడ్ చేస్తాం వర్బ్కి. అర్థమయ్యాయి కదా. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్కి ఎస్ యాడ్ చెయ్యము. సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్కి ఎస్ యాడ్ చేస్తాము అన్నది గుర్తుపెట్టుకోండి చాలు. సింపుల్గా అంతే. ఇప్పుడు అర్థమయ్యాయి కదా మనకి. సబ్జెక్టు వర్బు ఎప్పుడు కూడా నంబర్ వైజ్ పర్సన్ వైజ్ షుడ్ అగ్రీ విత్ ఈచ్ అదర్. రెండు ఒకదాంతో ఒకటి ఏకీభవించాలి, అప్పుడు మనకి సెంటెన్స్ కరెక్ట్గా ఉన్నట్టు. ఒకసారి ఈ వీడియోని మళ్ళీ కావాలంటే చూడండి, ఎందుకంటే ఇది మీరు సెంటెన్సెస్ బిల్డ్ చేయాలన్నప్పుడు ఈ గ్రామర్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. కాబట్టి మీరు వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి.